అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియులారా, మన జీవితంలో కొన్ని సందర్భాలు చేస్తే సరిపోద్ది. కొన్ని అప్పుడప్పుడు చేస్తే సరిపోద్ది. కొన్ని ఎల్లప్పుడూ చేయాలి. అప్పుడప్పుడు చేస్తే సరిపోయే వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా మనకి వెహికల్స్ మనం కొంటూ ఉంటాము. ఆ వెహికల్స్‌కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి లైక్ పొల్యూషన్ సర్టిఫికేట్ లాంటివి రోజు చేయాల్సిన అవసరతలా. దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. పొల్యూషన్ సర్టిఫికేట్‌కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ టైంన మనం మళ్ళీ వెళ్ళి మనం దానికి రెన్యువల్ చేయించుకోవాలి. అలాగా రెన్యువల్ చేయించుకునేవి చాలా ఉంటాయి. అంటే అప్పుడప్పుడు అలాగే రోజు చేయాల్సినటువంటివి కొన్ని ఉంటాయి. అవి కాలకృత్యాలు, లేదంటే కనుక అనుదిన పనులు రోజు చేస్తూ ఉంటారు. రోజు కంటే కూడా ఎల్లప్పుడూ చేయవలసినటువంటివి మన జీవితంలో కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మనం చూద్దాం. అయితే ఈ ఇన్సూరెన్సెస్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మనం జాగ్రత్తగా కనుక మన మనసు పెట్టి ఒకసారి ధ్యానించినట్లయితే కనుక మనకేమర్థం అవుద్దంటే ఇవన్నీ కూడా శరీర సంబంధమైన వాటి కొరకే. మనం చేసే ఉద్యోగం ఈ పొట్ట నింపుకోవడానికి, మనం చదువుకునే చదువు ఉద్యోగానికి, ఉద్యోగం ఈ పొట్ట నింపుకో. అంటే సైకిల్ ప్రాసెస్ ఎలా కనెక్ట్ అవుతుందో మీరు చూడండి. చిన్నప్పుడు అంగన్వాడీ స్కూల్కి, అక్కడి నుండి ఎలిమెంటరీ, తర్వాత మధ్యలో నర్సరీ ఉంటుందిలేండి, ఎలిమెంటరీ, తర్వాత హై స్కూల్, తర్వాత కాలేజ్, తర్వాత యూనివర్సిటీ, తర్వాత స్పెషల్ కోచింగ్ సెంటర్స్, తర్వాత జాబ్స్. చూసారా? అంటే దేనికి కనెక్ట్ అయిపోతుందంటే ఒక లైన్. మనం చిన్నప్పుడు నేర్చుకునే లెటర్స్, ఇంగ్లీష్లో లెటర్స్, తెలుగులో వర్ణమాల, ఇవన్నీ కూడా దేనికి కనెక్ట్ అవుతున్నాయని మనం జాగ్రత్తగా బాగా ధ్యానించామనుకోండి, ఇదిగో జాబ్ కోసం. జాబ్ ఎందుకు అనగానే బ్రతకటానికి, రైట్? ఇవన్నీ అందుకే మనం వీక్లీ వన్స్ చేసే షాపింగ్స్ అవ్వచ్చు. షాపింగ్స్లో ఏం చేస్తామని, మనం షాపింగ్కి వెళ్ళి ఏం చేస్తామని, మనం ఇంతకీ షాంపూస్, లేదంటే కనుక నిత్యావసరాలు సరుకులు కొన్ని కొంటా ఉంటారు. ఇవన్నీ దేనికి అంటే ఈ శరీరానికి సంబంధించిందే. పేస్ట్ కానీ, ఆయిల్ కానీ, షాంపూస్ కానీ, ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినటువంటివే. ఈ శరీరానికి సంబంధించే వాటిల్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనకి తెలియకపోతే వేరే వాళ్ళని అడుగుతాం. బ్రదర్ ఇది ఎలా బ్రదర్, సిస్టర్ ఇది ఎలా సిస్టర్, ఏమంటే ఇది ఎలాగని అడిగితే వాళ్ళు ఒక రూట్ అడ్రస్ చెప్పడం కానీ, లేదంటే ఇదిగో ఈ ప్రొసీజర్లో వెళ్ళండి అని చెప్పడం కానీ, లేదా ఈ ప్రాసెస్ చేయండి అని చెప్పని చెప్తుంటారు. చెప్పిన వెంటనే వాళ్ళకి మనం థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్ అని జనరల్గా ఈ పదాలు మనం బయట వింటూ ఉంటాం. ప్రతి దాంట్లో కూడా మనం గమనిస్తూ ఉంటామండి. అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కనుక శరీర సంబంధమైనటువంటివి, అనగా శరీరాన్ని పోషించుకోవడానికి, లేదా శరీరాన్ని బలపరచుకోవడానికి, లేదా శరీరాన్ని దెబ్బతినకుండా ఉండటానికి, లేదంటే శరీరాన్ని చక్కగా పౌష్టికంగా నిలబెట్టుకోవడానికి, ఆరోగ్యంగా నిలబెట్టుకోవడానికి చేస్తున్నటువంటి పనులు. అయితే వీటన్నిటికీ భిన్నంగా మనకి బైబిల్లో ఒక వచనం అనేది మనకు కనబడుతూ ఉంటుందండి. శరీరం కోసం చాలామందితో మనం మాట్లాడతాం. శరీరాన్ని బలపరుచుకోవడానికి, లేదా శరీరాన్ని దెబ్బతినకుండా ఉంచుకోవడానికి, లేదంటే శరీరానుసారంగా బలపడటానికి, లేదంటే లోక సంబంధంగా మనం ఎదగటానికి అనేక రకాల ప్రదేశాలలో అనేక రకాల మనుషులను మనం అడిగి వారి దగ్గర నుంచి కావలసిన సమాచారం మనం పొందుకున్నాక చక్కగా థ్యాంక్స్ చెప్పడం అనేది మనకి అలవాటు సాధారణంగా. కానీ వీటన్నిటికీ భిన్నంగా, అంటే అవి చేయకూడదని కాదు, ఎందుకంటే ఒకరు మనకి సహాయం చేసినప్పుడు తిరిగి మనం సహాయం చేయాలి, లేదా కృతజ్ఞతలు తెలియజేయాలి, రైట్? బాగానే ఉంది. కానీ వాటికంటే శ్రేష్టమైనటువంటిది, వాటికంటే గొప్పది నిత్యావసరం కాదు, ఇది అత్యవసరమైనటువంటిది ఒకటి ఏంటో మనం గమనించినట్లయితే కనుక 103వ కీర్తన మనం చూస్తే దావీదు గారు ఒక మాట మాట్లాడుతున్నారు. 1వ వచనం మనం జాగ్రత్తగా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే కనుక 103వ కీర్తన 1వ వచనం మనం చూస్తే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అని 2వ వచనం మనం చూస్తేనండి, నా ప్రాణమా
మళ్ళీ చెప్పుకుంటున్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. తర్వాత ఆయన చేసిన ఉపకారములలో, చూడండి చక్కగా చెప్తున్నారు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకండి. ఏది మరవకూడదా? ఏది మరవకూడదు. ఇంతకీ ఆయన చేసిన ఉపకారాలు ఏంటి? ఇంతకీ అది మనకి గమనిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. ఆయన చేసిన ఉపకారాలు ఏంటి ఇంతకీ? ఆయన చేసిన ఉపకారాలు ఏంటి ఇంతకీ? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏమండి, మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, లైక్ ఏదైనా కొంతమందిని మనం గమనించాం అనుకోండి, ఏదైనా ఒక ఫీవర్ ఆర్ హెడేక్ ఆర్ కోల్డ్ ఆర్ లేదంటే ఈ జాబ్కి సంబంధించినటువంటి విషయంలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే కనుక మ్యారేజ్లోనే, లేదంటే వివాహం జరిగిన తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మొరపెడతామండి. ప్రభువా, మీ చిత్తమైతే తగ్గించయ్యా. తండ్రి, నీ చిత్తమైతే దీన్ని నా జీవితంలో నుంచి తీసే ప్రభువా. తండ్రి, మీ చిత్తమైతే ఇలా చేయండి ప్రభువా. తండ్రి, మీ చిత్తమైతే అలా చేయండి ప్రభువా అని మనం చక్కగా ప్రార్థన చేస్తాం. అసలు అవి రాకుండా చేశారంటే ఇంకెంత మేలండి, అది ఇంకెంత ఉపకారం. ఇప్పుడు ఆ ప్రాబ్లం రానంత వరకు దేవుడు కాచి కాపాడారంటే అది కూడా ఉపకారమే కదా. ఉదయాన్నే లేచామండి, రాత్రికి రాత్రే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేదంటే ఏదో ఒక ప్రాబ్లమ్స్ రాకుండా ఉదయాన్నే చాలా ప్రశాంతంగా లేచి ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించే ధన్యత మనకిచ్చి చక్కగా ఆయన సన్నిధిలో గడిపే ఈ గొప్ప భాగ్యం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా కొంతమందికి ఉంది. ఆ కొంతమందిలో మనం ఉన్నామంటే నిజంగా అది గొప్ప ఉపకారం అంటారా కాదంటారా మీరు చెప్పండి? గ్రేట్ ఛాన్స్ అండి. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, ఒక మంచి అవకాశం. ఈ అవకాశం మనం పొందుకోవడం అనేది నిజంగా ఇట్స్ ఎ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్, గొప్ప ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా. కనుక తండ్రి, నీ యొక్క సన్నిధిలో నీ యొక్క మాటలు వినే ధన్యత మాకు ఇచ్చారు చూడు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పి మనం ఎవరైనా కానీ ప్రార్థన చేస్తామా? ఆలోచించండి. ఉదయాన్నే మన పనులన్నీ ముగించుకున్న తర్వాత మనం చక్కగా ఆఫీస్కి వెళ్తూ ఉంటామండి, లేదా మనం ఏదో ఒక పనికి వెళ్తూ ఉంటాం, లేదా ఏదో ఒక పనిలో వెళ్తూ ఉంటామండి. అప్పుడు కన్ను మూసిలా తెరిచేలోపే భయంకరమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నటువంటి ఈ కాలంలో కనురెప్ప కాపాడుకున్నట్టుగా ఏ ఆపద రాకుండా మనల్ని చక్కగా కాచి కాపాడుతూ వచ్చారంటే, మనం బయటికి వెళ్ళి క్షేమంగా వచ్చామంటే అది దేవుని యొక్క ఉపకారం అంటారా కాదంటారా మీరు చెప్పండి? అక్కడ దాకా ఎందుకండి, వాష్రూమ్లోకి వెళ్ళి బాత్ చేసిన తర్వాత క్షేమంగా బయటికి రాకుండా కాలు స్లిప్ అయ్యి కింద పడినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారండి. లేదు, నేను మంచి స్లిప్పర్స్ యూస్ చేస్తున్నాను, లేదు మా వాష్రూమ్ చాలా నీట్గా ఉందంటారేమో. పడిపోయినటువంటి వాళ్ళని అడగండి ఒకసారి, ఏమంటే చూసుకొని నడవచ్చు కదండి అంటే వాళ్ళు చెప్పే సమాధానం, మేము చూసుకొని నడిచామండి, అది గమనించలేదండి. ఏం చేద్దామండి, మా డే అలా ఉందండి అంటారు కొంతమంది. ఇట్స్ మై బ్యాడ్ టైం అంటారు కొంతమంది. బ్యాడ్ టైమా గుడ్ టైమా పక్కన పెడితే దేవుని యొక్క కృప ఉంది కాబట్టి మనం శరీరానికి ఎలాంటి గీత కూడా తగలకుండా దానియేలు గ్రంథంలో మనం చూడొచ్చండి. చాలా చక్కగా అదిగో వారిని మంటల్లో వేసినప్పుడు తల వెంట్రుకలలో ఒక వెంట్రుకకైనా కానీ కనీసం కాలిన వాసన రాకుండా చక్కగా కాపాడారంటే దేవుడు, ఈరోజు నిన్ను నన్ను కాపాడట్లేదా? ప్రియులారా, గుడివాడలో మొన్న రీసెంట్గా ఒక విషయం నిమిత్తం మేము వెళ్ళినప్పుడు అండి, మేము జస్ట్ ఒక 5 to 10 minutesలో వెళ్తాం అనంగా ప్రియులారా, అక్కడ ఒక భయంకరమైనటువంటి ప్రమాదం జరిగిందండి. నిజంగా చాలా భయంకరమైనటువంటిదండి. చాలామంది గుమ్ముగూడారు అక్కడ, ఒక పెద్ద జనసమూహం ఫామ్ అయింది. ఏంటని ఆలోచిస్తానండి, ఒక బస్సు వెళ్తూ ఉంటే ఆ బస్కి బైక్ యొక్క హ్యాండిల్ తగులుకుందంట. ఎలా ఇరుక్కుందో తెలియదులే కానీ స్పాట్లో 2 చనిపోయారంటండి, బైక్ మీద 3 వెళ్తుంటే స్పాట్లోనే. వాళ్ళు చూడండి, కరెక్ట్గా హాస్పిటల్ ముందు జరిగిందండి ఆ ప్రమాదం అనేది. అలా ప్రమాదం జరిగింది, ఇలా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇంకొకరు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారండి.
ఏమండి వెంటనే నా వెనకొచ్చినటువంటి వారిలో ఒకరు అంటున్నారు, ఇదే రోడ్లో నేను చాలాసార్లు ట్రావెల్ చేశాను, ఇప్పుడు ట్రావెల్ చేయడానికి నాకు చాలా భయంగా ఉంది. ఇంతకు ముందు కూడా ట్రావెల్ చేసాం, బట్ అప్పుడు రాని భయం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే కంటి ముందు చూసినటువంటి ఆ ప్రమాదాన్ని. ఆ ప్రమాదంలోకి చేరకుండా ప్రతి దినము కూడా దేవుడు మనల్ని తన రెక్కల చాటున మరుగుపరిచి కాపాడుతున్నారంటే అదే రోడ్డు మీద కొన్ని వందల మంది, వేల మంది ట్రావెల్ చేస్తూ ఉంటారండి. మనకి ఏ అపాయము రాకుండా, ఏ చిన్న గాయము కూడా తగలకుండా తన రెక్కల చాటున భద్రపరిచి క్షేమంగా రాత్రి నిద్రపోవటానికి మనల్ని దేవుడు మన పడకల మీదకి తెచ్చే సమయానికి ఎలాంటి ఆందోళన లేకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా వచ్చాను చూసారా. నిజంగా ఇది గాడ్స్ గ్రేస్ అవునంటారా కాదంటారా? నిజంగా దేవుని కృప అండి. వంటగదిలో ఉన్నటువంటి వారు ఎన్నో ఒక రకంగా నాకు అనిపిస్తూ ఉంటుందండి, టెక్నాలజీ పేరుతోటి గొప్ప గొప్ప మారణాయుధాల మధ్యలోనే మనం బ్రతికేస్తున్నాం అనిపిస్తుంటుందండి. ఫ్రిడ్జ్ ఎప్పుడు పేలిపోతుందో తెలియదండి. నిజం అండి. దానికి కావలసినటువంటి గ్యాస్ ప్రొవైడ్ చేయాలంట, దాంట్లో కావలసినటువంటి కంప్రెసర్లో ఏవో పేర్లు చెప్తున్నారండి. అవన్నీ ఎప్పుడు పేలిపోతుందో తెలియదు. అది గుర్రు ఒక లోపల ఇంట్లో ఒక పెద్ద మిషన్ రన్ అవుతున్నటువంటి ఒక పెద్ద ఒక ఇండస్ట్రీ పెట్టామేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుందండి కొన్ని ఫ్రిడ్జెస్ని మనం చూసినప్పుడు. ఏసీ సేమ్, గ్యాస్ ఇది ఇంకా ప్రమాదకరమైనటువంటిది. ఏమండి, మనలో మతిమరుపు రాకుండా, మనకి ఎలాంటి గాయాలు జరగకుండా, మనకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడండి, బాగా ఆలోచించండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. దేనిని? నువ్వు గ్యాస్ దగ్గర నుంచి క్షేమంగా బయటకు వచ్చావంటే దేవుడు చేసినటువంటి ఉపకారం. బయటికి వాటర్ తేడానికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చావంటే దేవుడు చేసినటువంటి ఉపకారం. మినరల్ వాటర్కి బయటికి వెళ్ళి ఒక బ్రదర్ కానీ సిస్టర్ కానీ జాగ్రత్తగా మళ్ళీ లోపలికి వచ్చారంటే నిజంగా దేవుడు చేసిన ఉపకారం అండి. మనం తిన్న ఆహార పదార్థాలలో నుంచి మనకి ఎలాంటి అపాయం రాకుండా పరిశుద్ధపరిచి మనకి సహాయం చేస్తున్నారంటే అది దేవుడు చేసిన ఉపకారం అండి. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన దీవెనలు ఇవి కూడా ఎవరో మన జీవితంలో చేయలేరండి, ఎవ్వరు చేయలేరు. కానీ వాటికంటే కూడా ఇంకా శ్రేష్టమైనది ఇంకోటి ఉందండి, అది చెప్తున్నారండి. ఏమండి, మనకి ఏదన్నా ప్రమాదం జరిగిందండి, ఏదన్నా ఒక చెయ్యికి ఏదో డ్యామేజ్ అయిందండి, ఏదో దెబ్బ తగిలిందండి, ఒక 1 month 2 months 6 months మహా అయితే చేయలేదనుకుందాం. కష్టమే, చేయలేకపోతే కష్టమే, లేదనుకుందాం. కానీ ప్రియులారా, మనకి 2 కాళ్ళు లేకపోయినా 2 చేతులు లేకపోయినా కానీ ఇక్కడ ఒక విషయం చెప్తామని ప్రియులారా, 3వ వచనం మనం చూద్దాం. 3వ వచనం మనం చూస్తే ఆయన కీర్తనలు 103వ కీర్తన 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఏమండి, మన జీవితంలో కనుక దోషములు పాపములు ఉంటే గనక పరలోకానికి చేరుకోలేమండి, నిత్య జీవాన్ని చేరుకోలేమండి. దేవాది దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి అన్నిటికంటే గొప్ప ఉపకారం ఏదైనా ఉంది అంటే కనుక ఇదిగో ఈ సంవత్సరం నేను చేసినటువంటి తప్పిదాలన్నిటినీ క్షమించి దేవుడు నన్ను బ్రతికి బట్టకట్టేలాగా ఈ భూమి మీద నిలబెట్టారు. చూసావా తండ్రి, నిజంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ వారం అంతా కూడా దేవుడు నన్ను కాచి కాపాడారని చెప్పడం మాత్రమే కాదు, మరొకటి మనం మర్చిపోతున్నాము. బహుశా చెప్పడానికి షేమ్గా ఫీల్ అవుతున్నామేమో, ఓపెన్గా మనం చెప్పుకోవాలంటే ఈ వారం అంతటిలో కూడా నేను చేసినటువంటి అతిక్రమములను, నేను చేసినటువంటి దోషములను, నేను చేసినటువంటి పాపమును భరించి మారు మనసు పొందడానికి నాకు మరొక వారాన్ని దేవుడు నాకు గిఫ్ట్గా ఇచ్చి ఆయన సన్నిధిలో నేను చేసినటువంటి దోషాలను, నేను చేసినటువంటి అతిక్రమములను గుర్తించుటకు, విడిచిపెట్టుటకు, ఒప్పుకొనుటకు నాకు మరొక అవకాశాన్ని ఇచ్చారు. నిజంగా ఇది గొప్ప మేలు అంటారా కాదంటారా? మీరు చెప్పండి. అన్ని మేలుల కంటే గొప్ప మేలు. ఎందుకంటే మన జీవితంలో ఎలాంటి మరణకరమైన రోగాలు ఉన్నా కానీ పరదేశికి వెళ్తామండి. ఎప్పుడో తెలుసా? ఎప్పుడంటే మనం పరిశుద్ధంగా ఉంటే,
మనకి తినటానికి తిండి లేకపోయినా కానీ, ఆకలితో అలమటించి మరణించినా కానీ పరలోకానికి వెళ్తామండి. ఎప్పుడో తెలుసా? పరిశుద్ధంగా ఉంటే. ధనము, ధాన్యాలు, సమృద్ధి, సంతానము, కుటుంబము, పెద్ద కుటుంబము, చుట్టాలు, బంధువులు, ఆస్తులు, అంతస్తులు చాలా ఉన్నాయి. ప్రపంచంలో రిచ్ పర్సన్, బట్ యువర్ క్యారెక్టర్ ఈజ్ నాట్ గుడ్. నీ వ్యక్తిత్వం అనేది పరిశుద్ధంగా లేదయ్యా, అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళవండి, నిత్య జీవానికి వెళ్ళవండి. దోషముతోటి, పాపముతోటి నిండుకున్నప్పుడు పరలోకానికి వెళ్ళే అవకాశాలు లేవు. మన దోషాలని ఒప్పుకోవాలి, మన పాపాలని ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, కనికరం పొందాలి. దేవా, నీ యొక్క కనికరం మా పట్ల ఉందయ్యా, మా పట్ల ఉందా? ఇదిగో ఈ వారమంతా కూడా భరించి నేను ఏ పాపము చేసినా, ఏ అతిక్రమం చేసినా ఓర్చుకొని, దగ్గరికి తీసుకొని, క్షమించి ఇంక చెయ్యొద్దు అని నీ యొక్క దీర్ఘశాంతాన్ని, నీ యొక్క కరుణా వాత్సల్యాన్ని, నీ కృపా వాత్సల్యాన్ని, నీ దయ్యను నా పట్ల ఉంచి నన్ను తండ్రి భరించి మళ్ళా మీ సన్నిధిలో నిలబెట్టారు తండ్రి అని మనం ఏం చేయాలి తెలుసా? ఆయనను సన్నుతించాలి. అందుకే మీరు మరొక మాట మనం చూస్తే కొత్త నిబంధనలో కూడా తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చూద్దాం. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం కనుక మనం గమనించినట్లయితే 16వ వచనం మనం చూద్దాం. 16వ వచనం మనం చూస్తే, ప్రతి విషయమందును ఏం చేయాలండి? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎల్లప్పుడూ చేయాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తండ్రి, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ డియర్ ఫాదర్, థ్యాంక్ యూ మై లార్డ్. పరిశుద్ధుడా తండ్రి, కృతజ్ఞతలయ్యా, స్తోత్రములయ్యా. మనం బయటికి వెళ్ళే ముందు తండ్రి క్షేమంగా తీసుకెళ్ళండి అయ్యా, మీ చిత్తమైతే నడిపించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకి అక్కడ వెళ్ళినటువంటి పని పూర్తి అయిపోయిన వెంటనే ప్రభువా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. మళ్ళీ రిటర్న్ వచ్చిన వెంటనే తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. మనం వెళ్ళాం, ఏదో పని జరగాలని వెళ్ళాం, జరగల తండ్రి, దీని ద్వారా ఏ అపాయం ఉందో ఏంటో నాకైతే తెలియదు ప్రభువా, మానవ మట్టి బొర్రయ్య నాది, నాకైతే తెలియదయ్యా. నీ మహాజ్ఞానంతో తండ్రి దాన్ని నిలిపివేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. నిశ్చయండి, ఒక పని సక్సెస్ అయ్యిందంటే కృతజ్ఞతాస్తుతులు, ఒక పని ఫెయిల్యూర్గా మనకు కనిపించినా కానీ కృతజ్ఞతాస్తుతులు. ఎందుకంటే సమస్తమును సమకూడి జరిగించి దేవుడు మనకి మేలు కలుగుటకే మన చుట్టూ అన్నీ జరిగిస్తూ ఉంటారు కనుక తండ్రి, జరిగించినా కృతజ్ఞతలే, జరిగించకపోయినా కృతజ్ఞతలే. తండ్రి, నీ బిడ్డగా బ్రతికే అవకాశాన్ని మాత్రం తీయొద్దయ్యా. తండ్రి, నేను దాన్ని కాపాడుకోవడానికి నాకు కృప చూపించయ్యా, సహాయం చేయ ప్రభు అని మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రాణముతో మనం మాట్లాడుకోవాలి, ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకోవాలి, ఆ ఉపకారాలను తలపోసుకోవాలి, ఆ ఉపకారాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుణ్ణి ఎప్పుడు సన్నుతిస్తూనే ఉండాలి, దినమెల్లా కూడా ఆయన్ని కీర్తిస్తూనే ఉండాలి. మనం అది చేయమండి. ఎప్పుడు ప్రార్థిస్తామో తెలుసా? బాగా పావుగంట ప్రార్థన చేస్తాం. ఎందుకు? పట్టుమని 10 ప్రాబ్లమ్స్ వచ్చి మన మీద పడితే చాలు. ఏమంటే ఏ సమస్య కూడా, ఏ తెగులు కూడా నీ గుడారము రానివ్వకుండా చక్కటి వాతావరణ పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఉంచినప్పుడు ఏ ఒక్క రోజైనా కానీ కనీసం 10 నిమిషాలు ప్రార్థన చేసామా అండి? భార్య, నువ్వు, పిల్లలు చక్కగా కూర్చొని తండ్రి అని కుటుంబ సమేతంగా ఫ్యామిలీ ప్రేయర్ కుటుంబంలో ఎప్పుడైనా పెట్టుకుంటారండి. ఎప్పుడో తెలుసా? కుటుంబం అప్పులు ఊపులో నిండుకున్నప్పుడు, కుటుంబం ఇబ్బందుల్లో పడిపోయినప్పుడు, ఇరుకుల్లోకి వెళ్ళిపోయినప్పుడు, నష్టాల్లోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు వచ్చారా దేవుడు మీకు జ్ఞాపకానికి? అప్పుడు గుర్తొచ్చారా దేవుడు మీకు? వద్దండి, అలా వద్దండి. మనం లోకం దేవుడు ఎరగనటువంటి లోకంలో వారు అలా చేస్తారండి, మనం అలా చేయకూడదండి. మనం సమస్య రానివ్వకపోవటం కూడా గొప్ప ఉపకారము, గొప్ప మేలు. కనుక ఏది జరిగినా కూడా తండ్రి నీ చిత్తమేనయ్యా, ఇదిగో నీ చిత్తమే నా జీవితంలో జరుగుతుందయ్యా, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటానని దేవుడిని ఎల్లప్పుడూ మనం స్తుతిస్తూ ఉండాలి, సన్నుతిస్తూ ఉండాలి. కనుక ఈ మాటలు మీ అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందామండి. తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, అనేకమైన విషయాలను మాకు తెలియజేసి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి.
ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి ఎన్నో విషయాలు చేయుటకు మాకు సహాయం చేస్తున్నారు తండ్రి. అందుని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా మేము తండ్రి నిలబడినట్లుగా, స్థిరపడినట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో కృంగిన ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. మీ చిత్త ప్రకారంగా మేమందరం కూడా తండ్రి నిలబడినట్లుగా, బలపడినట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి. మీ కృపలో మమ్మల్ని మా తండ్రి ఉంచండి, నడిపించండి తండ్రి. మీ చిత్తమైతే గొప్ప గొప్ప విషయాలు తండ్రి ఇంకా తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. ఈ పరిచర్యకు తండ్రి ఆర్థికంగా సహకారంగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ఈ పరిచర్య ముందుకు సాగడానికి తమ జీవితాన్నే మీ కొరకు తండ్రి సమర్పించి పరిచర్యకు సేవకు వచ్చినటువంటి పిల్లలను బట్టి ప్రార్థిస్తున్న తండ్రి వారిని జ్ఞాపకం చేసుకొని దీవించండి తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల మీ కృప తోడుగా నడిపించండి, సహాయం చేయండి తండ్రి. మరి జేసీ చర్చ్ తరపు జరుగుతున్నటువంటి ప్రతి యాక్టివిటీని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. జేసీ టీం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యను మా తండ్రి మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరము తండ్రి మరలా కలుసుకొని మీ యొక్క నామాన్ని సన్నుతించుతూ మా తండ్రి మీ కృపను మా తండ్రి బలంగా నిలబడుతూ తండ్రి మీ చిత్త ప్రకారంగా మా జీవితాలు సరిదిద్దుకుంటూ మరొక అవకాశం అని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట యొక్క ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.